మీది అన్న నేను ఖమ్మం డ్రైవర్ అన్న, లారీ డ్రైవర్ ని. అందరూ నాకంటే ముందు ఒక 5 బండ్లు ఉన్నాయి అన్న. నా బండి వెనకాల ఉంది. వెనకాల ఉంటే మళ్ళీ ఆ బండి ఆపుకుంటే వెనక బండి ఇబ్బంది, నేను ముందుకెళ్ళిపోయినా. ముందుకెళ్ళిపోయాక మా బండి అటు పోయేది కాక మళ్ళీ అసలు వెనక పూర్తికెళ్ళి బండి మనం వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి మా బండ్లు దూరేది కాదనిగా నేను అసలు రోడ్డు పక్కన గుడి పక్కన సైడ్ పెట్టుకున్నా. వచ్చి పోలీసు ఆయన వచ్చి బండి దివని చెప్పిండు. సార్ నాకు అడ్డం లేదు కదా సార్, పొమ్మండి ఇనికిపోతన్నా. ఏంటో ఇనికిపోవాలని మాట్లాడతామని ఒకటే కొట్టున్నా. ఎందుకు కొడతాం అని నేను కట్టి తాగినామని చెప్పాను. నేను మందు దాకా 30 సంవత్సరాలు అన్నా. నాకు తెలంగాణ కూడా 2009లో నాకు తెలంగాణ నాకు తలకాయలు మెదలబడికి తప్పటి నుంచి నేను అసలు మందు కానీ ఏం ముట్టుకోను. ఒక అంబర్ తప్పటి నుంచి నేను బిడి కూడా తాగనన్నా. వచ్చి నేను కారు కట్టం పెడతాను కూడా కారు ఆపుకోకుండా నా నిమిషం కిత్తుకుని పోలీసులు వెళ్ళిపోయాడు అన్న. మీ దండం పెడతాను దయచేసి మీరు అందరు రావాలన్నా. నాకు అన్ని 32 సంవత్సరాలు సినాటన్న డ్రైవర్ అన్న నేను. మా ఖమ్మం జిల్లా ఇగో ఇక్కడ కొట్టినా. ఇది చూడన్నా దెబ్బలు, ఇది చూడన్నా, ఇది చూడండి. ఇది చూడన్నా దెబ్బ, ఇది చూడన్నా. అన్న మొక్కలతోటి ఇక్కడ గుద్దితే నేను 10 నిమిషాలు రావాలపోయినా. ఇక్కడ ఇక్కడ గుద్దింటాను, మొక్కలతోటి గుద్దిండన్నా. పేరు ఐడియా లేదన్నా. ఏం పేరు? ఇంకేడన్నా ఉందా వెనక? ఇవంతే అన్న. ఇక్కడ గుద్దిండి, ఇక్కడ గుద్ద అసలు పడిపోయినా. ఇగో ఈ దేవుడు చూడన్నా, దేవుడు మంటలు వస్తుంది. కూర్చో మంచిగా. నేను 30 సంవత్సరాలు నా ముందు అసలు తెలంగాణ కూడా నాకు దెబ్బలు తగ్గుతా అన్నాను. నేను లారీ డ్రైవర్ అన్న. నాకు ఇక్కడ న్యాయం జరిగే బట్టికి ఇక్కడ రోడ్డు మీద నా బండికి అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి మాత్రానికి రోడ్డు మీద అడ్డం పట్టుకుని నాకు డిఎస్పీ గారు రావాలి. నన్ను కొట్టినోడు పోలీసుడు నాకు అక్కడికి రావాలి. అసలు వాటి కథని తెలవాలి. మీరు అంత దయచేసి నన్ను సహకరించండి. లారీ డ్రైవర్లు కూడా అందరూ ఇక్కడ ఓనర్లు కూడా నన్ను సహకరించండి. నన్ను కొట్టిండు, మిమ్మల్ని కొట్టారన్నా. డిఎస్పీ గారు కంపల్సరీ మీకు కావాలని కోరుతున్నానన్నా. ఏంటి సార్ మీకు దండం పెడతా, నాకు న్యాయం చేయండి. నాకు మీకు దండం పెడతా సార్. మీరు కంపల్సరీ అర్జెంట్కి